మీకు చెప్పాను గదా! ఒక ప్లేస్‌కెళ్తున్నామనేసి. అక్కడ గుడి ఉంది. అలానే అది టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అక్కడికెళ్తున్నాం ప్రెజెంటు. ఇదనమాట. ఇది ఇక వచ్చాము ఆల్రెడీ. గుట్టపైకొచ్చాము. అక్కడి నుంచి ఇంక లోనకెళ్ళాలా. అక్కడ టికెట్ తీసుకొని లోనికి బయలుదేరుతున్నాం. మెట్లెక్కెళ్తున్నామనమాట. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో మీకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే మన జై జవాన్, జై కిసాన్ కాబట్టి అలా కాకుండా కొమరభీం తాలూకు కాబట్టి సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అన్నలు, తమ్ములు అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం. ఇక ప్రెజెంట్ నీకు ఈ గుట్టపైకొచ్చాను. మీకు చెప్పాను గదా! ఫస్ట్ వీడియోలో నేనొక లొకేషన్‌కెళ్తున్నాను. టెంపుల్ అండ్ టూరిస్ట్ ప్లేస్ అని. ఇక ప్రెజెంట్ టికెట్ తీసుకోవాలి. ఫోర్స్ అని జెప్పినా గానీ టికెట్ తీసుకోవాలని జెప్పారు. ఎందుకంటే ఇది టూరిజం ప్లేస్ కాబట్టి. చూస్తూనే ఉండండి నా వీడియో. ఇంకా మంచి బాగుంటది లాగు. హాయ్ భయ్, టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఫోర్స్ వాళ్ళకి నాట్ ఎలవాడు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టికెట్ తీసుకోవాలా. ఒక క్యాన్కి వచ్చి 20 రూపాయలు టికెట్ తీసుకున్నాను అనమాట. ప్రజెంట్ నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ చెట్టుకి పూజికాయలు ఉన్నట్టున్నాయి. అన్న కొడుతున్నాడు పూజికాయలు. ఇక గుట్ట మీద చూస్తున్నాను పూజికాయలు అనమాట. మీకు చూస్తాను చూడండి. ఈ పూజి పళ్ళు అనమాట. చాలా బాగుంటాయి టేస్టీ. ఇక 2 ఫిరంగులు ఉన్నాయి గేటు ముందు. గేట్ నుంచి లోనికి వెళ్తున్నాం. గేట్ ఎంట్రన్స్ అనమాట. అసలు సేమ్ బందీఖానా లాగా ఉంది. జైలు బందీఖానా లాగా ఉంది కోట. ఇక నుంచి లోనికి వెళ్తూ ఇక రైట్ సైడ్ ఇక మొత్తం ఇటు మెట్లున్నాయి. మెట్లంటే పైకెక్కాల. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కొన్ని కన్‌స్ట్రక్షన్ అవుతుంది. అంటే గోడలు పగిలిపోతే దాన్ని రిపేర్ చేస్తున్నారు. అక్కడైతే లాల్ కిల్లా ఒకటుంది. అది జూమ్ చేస్తున్నా చూడండి. వెళ్ళడానికి బంద్ చేసిర్రన్నమాట. అంటే క్లోజ్ చేశారు. ఇంగా అటు చూడడానికి ఇక వీలు కుదరలేదు. ఇక్కడి నుంచి ఇక పైకి నడుచుకుంటూ వెళ్ళాలా. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలా. కనిపిస్తుందా? మాక్సిమం కవర్ చేశాను. అది లాల్ కిల్లా లాగా ఉంది. కోటలాగా ఉందన్నమాట. దాన్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇంక సరేలే ఉన్నది చూద్దామని చూస్తే ఒక మంకీ చాలా దగ్గరగా వచ్చింది అసలుకి. చూడండి అన్ని కార్లు ఉన్నాయి అసలుకి. సండే కాబట్టి ఫుల్ జనాలు అసలుకి. ఫుల్ క్రౌడ్‌గా ఉన్నారు. అసలు చాలా మంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఎందుకంటే ఇది మంచిగా సిటీ మొత్తం కనపడుతది. బెంగుళూరు సిటీ మొత్తం కనపడుతది కాబట్టి దీన్ని తప్పక చూసి వెళ్తాను. వెహికల్ వెళ్తుంది. దీన్ని చూస్తుంటే మన చైనా గోడల కనపడుతుంది. అట్లే ఉంది. అంత హైట్ ఉన్నట్టుంది. ఇంకా చైనా గోడ అసలుకి అక్కడ కనిపిస్తుందా? అదిగో అదొక కొండ. అది మొత్తం విలేజ్. చూసుకో. మధ్య మధ్యలో చిన్న చిన్న రెస్టారెంట్ ఉన్నాయి. ఎందుకంటే అలసిపోయినప్పుడు వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ ఐస్ క్రీమ్ తింటారనేసి చిన్న చిన్న రెస్టారెంట్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక చూసుకుంటూ ఇక ముందుకు సాగుతూ ఉండాలి నడుచుకుంటా. అసలుకి గుట్ట పైన ఎంత బాగా కట్టారంటే అంత బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకో ఎంట్రన్స్ వచ్చేసాం. గుడి ఎంట్రన్స్ అన్నమాట. చూడు ఇప్పుడు తాత ముత్తలు కట్టింది. ఇదనమాట గుడి ఎంట్రన్స్ లో. ఇక్కడ కొంతమంది అమ్మాయిలు ఇంట్రెస్ట్ కనపడ్డారు కానీ ఆ మధ్య నుంచి వస్తూనే ఉన్నా నేను. ఎందుకంటే మనకి వీడియో ముఖ్యం కాదు, గుడి ముఖ్యం కాబట్టి తీసుకుంటూ వస్తూనే ఉన్నా. ఇక్కడ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. అదేంటో మీకు చూపిస్తాను. ఇంత పెద్ద బండ. ఈ బండనైతే చూడండి ఎలా కట్ చేసి మెట్లు ఎలా కట్టారో చూడండి. కటింగ్ చేస్తూ మెట్లు కట్టారన్నమాట. అంటే చాలా పురాతనమైన మెట్లు కట్టారన్నమాట ఇది. అప్పుడు ఎలాగ చేసినామో తెలీదు గానీ చాలా బాగా చేశారు మెట్లు. ఇక మెట్లు ఎక్కుతూ వెళ్ళాలా. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదొచ్చేసి మన గణేష్ విగ్రహం ఉంది ఇందులో. గణేష్ విగ్రహం ఉంది. కనిపిస్తుందో అదే అన్నమాట మన అసలైన గుడి టెంపుల్. శ్రీ యోగానందేశ్వర టెంపుల్ అన్నమాట. చాలా బాగుంది. లోన చూపిస్తాను మీకి ఎలా ఉంది ఏంటనేసి. ఇదైతే గణేష్ విగ్రహం ఉంది ఇలా.
ఇక ముందుకెళ్తున్నాను. అసలకి చూడండి శ్రీ యోగేంద్ర స్వామి టెంపుల్ అనమాట. చాలా బాగుంది అసలకి. మొత్తం బండ మీద కట్టేశారు. ఎలా కట్టారో తెలియదు గానీ అప్పుడు రాజులు చాలా చక్కగా కట్టారన్నమాట. ఇక్కడి నుంచెల్లి చాలా వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ చూడండి అసలకి మొత్తం బండే అన్నమాట. ఇది మొత్తం కనిపించేదంతా బండే. ఇక చాలా బాగుంది. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇక్కడ నుంచి బయటకొస్తారన్నమాట. ఇక్కడ అయితే మేము అడిగినాం టికెట్ ఎంత అంటే ₹5 అంటాను టికెట్ లోనికి వెళ్ళడానికి. 4G అని చెప్తే మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళండి అని చెప్తున్నారు. ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్ వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. అసలు మొత్తం అసలుకి ఎండ ఘోరంగా పడుతుంది. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. బస్ చెమటలు జట్టు వస్తున్నాయి అసలుకి జీవత్వంగా. ఇంకా చిన్న రెస్టారెంట్ ఉంది ఇక్కడ, అన్ని దొరుకుతాయి. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇది మెయిన్ గుట్ట పైన అన్నమాట. గుట్ట పైన మెయిన్ ఇంపార్టెంట్ ఈ గుట్ట. ఇది మీకు మ్యాప్ చూస్తాను. ఏదో గుట్ట పైన అన్నమాట ఇది. ఈ ప్లేస్ ఎక్కడనో మీకు తెలియకుంటే మ్యాప్‌లో సెర్చ్ చేయండి. మ్యాప్‌లో చూపిస్తున్నాను. ఈ పేరు కొట్టండి మీకు తెలుస్తది. సరైన లొకేషన్ మీకు చూపిస్తది అనుకుంటున్నాను. ఇదన్నమాట ఇక్కడ గుట్ట పైన టెంపుల్ లొకేషను. చాలా బాగుంటది. అసలకి చాలా చక్కగా హోటల్స్ గాని, రెస్టారెంట్ గాని అన్నీ ఇక ఉన్నాయన్నమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంక చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతది ఫుల్‌గా. ఇది పార్ట్ 2 అన్నమాట. ఇంక పార్ట్ 3లో మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. అదన్నమాట సంగతి. మీరు చూస్తూనే ఉండండి ఇంకా నా వీడియోని. ఇదన్నమాట గుడి పేరు. కనిపిస్తుందా? యోగానందేశ్వర స్వామి ఇది గుడి. ఇక మీకు కొడితే మీకు మ్యాప్ కొడితే కరెక్ట్‌గా వస్తది. ఇది అన్నమాట ఇక్కడి నుంచి లోనకి పోవాలి ఎంట్రన్స్. ఇది ఒకసారి చూపిస్తున్నా మొత్తం వ్యూ చూపిస్తున్నాను. కనిపిస్తుందా అక్కడ గుడికి సంబంధించిన సమాచారం రాసి ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి లోనకెళ్ళాలా. అదొకసారి మీకు చూపిస్తాను. అక్కడ మొత్తం 2 భాషలో ఉంది. ఒకటి ఇంగ్లీషు, ఇంకోటి కన్నడ. అంటే కర్ణాటక భాషలో ఉందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇంగో ఇదన్నమాట గుడికి సంబంధించింది అంటే మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తుంది. చాలా చక్కగా మెన్షన్ చేసిండ్రు ఇక్కడ. గుడి ఎప్పుడు ఏంటి ఏ విధంగా అనేసి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఎంత డెవలప్ అయిందో. ఇలాంటి డెవలప్ ప్లేస్‌లు ఉండాలా. ప్రతి ఒక్క స్టేట్‌లో ఉంటే బాగుంటది. ఎందుకంటే ఎంతమంది జనాలు వస్తారంటే మీకే చూసి తెలుస్తది. అంతమంది వస్తున్నారు. ఎందుకంటే ఇది ప్లస్ ఏందంటే టూరిజం. ఫారెన్ నుంచి వస్తున్నారు చాలామంది చూడడానికి. ఇక్కడి నుంచి గుడి లోనకెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఏమో లోనకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏందంటే మీరు అలా చూస్తుంటే అక్కడ స్కైట్ వెళ్తుంది చూస్తున్నారా? కనిపిస్తుందా? స్కైట్ చేస్తున్నారన్నమాట. ఇద్దరున్నారు మనుషులు. అదెంతో అడగలేను మర్చిపోయాను. అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా ఇక్కడ ఉందండి. ఫస్ట్ టైమ్ నేను చూడడం ఇలా స్కైట్‌లో చేయడం. అదన్నమాట. అసలు బాగా అనిపించింది. నాకైతే అసలు నచ్చింది. మీకు నచ్చుతదనుకుంటున్నాను. అయితే మీరు తప్పక వచ్చేసి ఈ గుడిని విజిట్ చేయండి. చూడడానికి రండి. చాలా బాగుంది. నాకైతే అసలు నచ్చింది. ఇంకా పార్ట్ 3 వచ్చేసి మంచిగా చూపిస్తాను. పార్ట్ 3లో ఇది ఇక్కడి నుంచి గుడి లోన ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడి నుంచి లోనకెళ్ళాలి. ఇక్కడ టికెట్ తీసుకుంటారు. ₹5 టికెట్ తీసుకుంటారు. కానీ ఇక మన ఫోర్స్ అని చెప్పి లోనకెళ్ళాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా మరి. బాయ్.